నుంచి. ఎస్ శరత్ గారు, శరత్ గారు ఉన్నారా? నమస్కారం. చర్చలు జరుగుతున్నాయి, బట్టి ఉత్తమ్ అందరు కూడా చర్చల్లో మనకు ఆ విజువల్స్ కూడా వచ్చాయి. పీసీఆర్ ఉంటే ప్లే చేయండి. సో ఇవాళ రాత్రికే ఒక సొల్యూషన్ దిశగా, రాత్రికే సొల్యూషన్ గా వెళ్తున్నట్టుగా చెప్తున్నారు శరత్ గారు. సార్ ఇప్పుడు చర్చలు సఫలమయ్యి ఆర్టీసీ కార్మికుల సమస్యలు సాల్వ్ అవుతే చాలా సంతోషం, దాన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏమంటే, ఇవాళ పోయిన ప్రాణాలని ఎవరు తీసుకొస్తారు? ఈ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆర్టీసీ మంత్రి ఎందుకు అంత నీచంగా థర్డ్ క్లాస్ వ్యవహారాలు చేసినాడు, ప్రవోక్ చేసే విషయం చేసినాడు కదా. ఇప్పుడు ఆ కుటుంబాలలో జరిగిన విషాదం ఎట్లా? పోనీ అనుభవం లేని వ్యక్తుల కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్నో ఏళ్ల నుంచి పరిపాలన ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఆర్టీసీ కార్మికులు ఎంతమంది చచ్చిపోయినారో, ఏ రకంగా వాళ్ళ జీవితాలలో ఒక విషాదం నిండిందో మనందరికీ తెలుసు. ఇవన్నీ తెలిసిన వాళ్ళు, మాకు పెద్ద పరిపాలన అనుభవం ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఈ స్థితికి వచ్చి ఇప్పుడు దీన్ని కథ సుఖాంతం చేస్తా అంటే ఇది సుఖాంతం కాదు, ఇది విషాదాంతమే. ఒక రకంగా రాహుల్ గాంధీ కంటే బుద్ధి ఉంటే, ఒకవేళ ఇఫ్ ఈజ్ రియల్లీ ఇన్ కంట్రోల్ ఆఫ్ ది తెలంగాణ అఫేర్స్ అంటే ఆ రవాణా మినిస్టర్ ని ఇమీడియట్ గా డిస్మిస్ చేయమని చెప్పి అడ్వైజ్ ఇవ్వాలా. ఇచ్చి హియర్ ఆఫ్టర్ కార్మికుల జీవితాలతో కానీ, ఆందోళన చేసే ఏ వ్యక్తుల పట్ల కానీ అమానుషంగా ప్రవర్తించద్దు, అమానుషంగా మాట్లాడద్దు. ఇది ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. చరిత్ర గారు, రాహుల్ గాంధీ దగ్గర దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు మాట్లాడే ముందు నువ్వు అడ్వకేట్ ఒకటి మీరు మాట బుద్ధి ఉన్నదా? రాహుల్ గాంధీ దగ్గర నీ స్థాయి ఏంటి, నువ్వేంటి? నాకు అర్థం కాలేదు. గవర్నమెంట్ ఆ మంత్రి వర్యులు తప్పు చేసినాను, నేను అద్దనను, నువ్వు కాదను. నువ్వేంటి బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ? నువ్వు చదువుకున్న వాడివి. ప్రజలకు మేలు. నువ్వు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కాదని నువ్వు అను. ఇట్లా తప్పు చేసిన మంత్రి గారు అని చెప్పు, నేను వింటున్నా కదా. అది కానీ అదే పద్ధతి. రాహుల్ గాంధీ దగ్గర ఉత్తరం ఏంటి? ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడండి, ఒక్క నిమిషం కంప్లీట్ గా. శరత్ గారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినారండి? ఇక్కడ కేసీఆర్ నిరంకుశ పాలన ఉంది, ప్రజలతో సంబంధం లేని పరిపాలన ఉంది, గడిల ప్రభుత్వం ఉన్నది, ప్రజాకోణం లేదు ఈ ప్రభుత్వానికి, ఇది అమానుషంగా ఉంది, ఇది దారుణంగా ఉంది, కార్మికుల కర్షకుల అందరి హక్కులను కాలరాసినారు, మేమట్లా చెయ్యము, బీద తాడిత పీడిత ప్రజల తరఫున నిలబడి చరిత్ర మాది, పెద్ద భారత్ జోడో యాత్ర చేసినాం, భారత న్యాయ యాత్ర చేసినాం అని ఇవన్నీ చెప్పినారు కదా. మీకు ఏదైతే అన్యాయం జరిగిందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాన్ని అంతా మేము రూపుమాపుతాం, మీకు జరిగిన అన్యాయానికి సరైనటువంటి మార్గం కనుక్కుంటాం, మా ప్రభుత్వం క్షణాల మీద రియాక్ట్ అవుతుంది అన్నారు. ప్రభుత్వం ఏర్పడంగానే ప్రజల దగ్గర నుంచి ఆర్జీలు తీసుకున్నారు, జ్యోతిరావు పూలే భవన్ పెట్టినారు. 2.5 సంవత్సరాలుగా మేనిఫెస్టో అమలుకు వీళ్లు తీసుకున్న చర్యలు ఏంది? ఆర్టీసీ కార్మికుల విషయంలో మేము గీ చర్యలు తీసుకున్నాం, గీ రకంగా సమస్యను జటిలంగా కాకుండా కాపాడినాం అని చెప్పే జవాబుదారంగా ప్రభుత్వాన్ని ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ ను భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారో, కాంగ్రెస్ ను డిఫెండ్ చేస్తున్నారో, వాళ్ళేం ప్రజాకోణంలో ఆలోచించట్లేదు. ఆ పోస్టో ఈ పోస్ట్ కోసమనో, ఏ కార్పొరేషన్ కోసమో, లేదా ముఖ్యమంత్రి పెంపుదల కోసమే మాట్లాడుతున్నారు తప్ప ప్రజల తరఫున మాట్లాడేవాడు ఎవరు లేడు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడింది మేము, ఆ లుచ్చగాడు ఇట్లా చేసినాడు, దుర్మార్గుడు అది ఇదని చెప్పిన వాళ్ళం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో మేలు జరుగుతుంది అన్నాం. మీ 130 సంవత్సరాల అనుభవం ఉన్నారు, ఏది ఇదేనా? అంటే ఒక పక్క కార్మికులు ఆందోళన చెంది స్ట్రైక్ చేస్తుంటే, ఎజిటేషన్ వస్తుంటే వాళ్ళని ప్రొవోక్ చేసిన వ్యవహారాలు మాట్లాడతారా మంత్రి? బాధ్యత లేదా కనీసం? మరి మేము చర్చిస్తాం, మీరు తొందరపడకండి, సంయమనం కోల్పోకండి అని చెప్తాడా? లేకపోతే దీని వెనుక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, మహాలక్ష్మి ప్రోగ్రామ్ ను అమలు చేస్తుంటే వాళ్ళ కడుపులలో మంట ఉన్నది అని ప్రతిపక్షాల మీద మన్ను వస్తే సమస్యలు సాల్వ్ అవుతాయా? ముఖ్యమంత్రి అసలు ఏం చేసినాడు? షుడ్ యూ నాట్ టేక్ సీరియస్ యాక్షన్ అగైన్స్ ద మినిస్టర్? హౌ వాట్ బిజినెస్ యూ గాట్ అని ఓ పక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమో చర్చల కోసమని తయారు చేస్తున్న ఆదేశాల్లో ఈ రకమైన వ్యవహారాలు చేసి ఇదంతా ఏందండి? రాష్ట్రాన్ని అనవసరంగా ఒక ఇది తయారు చేసినారు, ఒక అశాంతికి దారి తీసినారు. తర్వాత ఈ ప్రభుత్వం పట్ల ఏమైనా క్రెడిబిలిటీ ఉందా?
ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ కి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉన్న ఏ ప్రామిస్ ను కూడా ఫుల్ఫిల్ చెయ్యదు అనే భావన ఈనాడు ప్రజలలో వచ్చేసింది. హైకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప ఇప్పుడు ఇవాళ 50% సాలరీస్ ఎబియన్స్ లో పెడుతున్నాం ఎమ్మెల్యేలకు అన్నారు. ఇదే పని ముందే చేస్తే ఏం పోతుండే? ఈ ఎమ్మెల్యేలో ఎవరికి రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఉన్నారు, ఎవరికి ఒక 50 కోట్లు 40 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏ 5-6 తప్ప మిగతా వాళ్ళందరూ 100 కోట్లకు ఆసాములు. ప్రభుత్వ భూములన్నీ ఆక్యుపై చేసిన వాళ్ళు, కాంట్రాక్టర్లు, దొరలు, ప్రజలను దోచుకున్న వాళ్ళు వీళ్ళేందండి? ఒకసారి తెలంగాణ